క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ సమయం ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే కృపను మనందరికీ అనుగ్రహించినందులకై ప్రియమైనటువంటి నా సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మనము ప్రతి శనివారం ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఆత్మీయంగా మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయం కూడా. మనం గడిచిన వారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. అది ఏంటంటే సంఘము అనగానేమి అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేసాం. దాని గురించి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మన యొక్క పాఠంలోనికి వెళ్దాం. మనం ఆలోచన చేసిన విషయాలు ఏంటంటే సంఘం అంటే ఏమిటి, ఏమి కాదు అనేటువంటి విషయాలు ఆలోచన చేసాం. సంఘం అనగా ఏమి కాదు అంటే అది భౌతికమైనటువంటి కట్టడం కాదు. అంటే అది ఒక బిల్డింగ్ కాదు. సంఘం అంటే మనకు పైకి కనబడేటువంటి రూపం అయితే కాదు. ఎందుకంటే సంఘం అంటే వేరే ఉంది. ఈ దినాలలో ఒక్కొక్కరు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి చిన్నదిగాను, పెద్దదిగాను, చాలా పెద్దదిగాను బిల్డింగ్లు కడతారు. దాన్ని చూసి దేవుని గురించి తెలియని వాళ్ళందరూ ఇదే సంఘము అనేటువంటి భావనలో ఉంటారు. కానీ వాస్తవమైతే సంఘం అంటే ఒక భౌతికమైన కట్టడం కాదు. మనిషి చేత కట్టబడినటువంటిది కాదు. ఇటుకలు పేర్చి, ఇసుక, సిమెంటు ఇవన్నీ వాడి అందరికీ అందంగా కనిపించడానికి చూపబడేటువంటి కట్టడమైతే కాదు అని మొదటి పాయింట్గా మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘం అంటే స్నేహ సంబంధమైన ఒక సమాజం కాదు. అంటే కొద్దిమంది స్నేహితులు, బంధువులు అందరూ కలిసి వారికి ఉన్నటువంటి ఖాళీ సమయంలో, వారి ఫ్రీ టైంలో లేదా వీకెండ్స్లలో అలాంటి సమయాల్లో కూర్చోవడానికి, కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ముఖాముఖిగా ఒకరినొకరు ఎదురుపడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్నేహ సంబంధమైన సమాజం కాదు అని రెండో విషయాన్ని ఆలోచన చేసాం. ఎందుకంటే ఎక్కడో వ్యాపారం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, ఎవరి పనులు వాళ్ళు చేస్తూ బిజీగా ఉండి ఎప్పుడన్నా ఒకసారి అందరం ముఖాముఖిగా కలుసుకుందాం అంటే గెట్ టుగెదర్ అంటాం కదండి. అలాగా గెట్ టుగెదర్గా కలుసుకుందాం అని ఆలోచన చేసి ఆ రోజు కలుసుకొని కుటుంబాలు, స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకొని మంచిగా వంటలు చేసుకొని తినేసి అలా వెళ్ళిపోయేటువంటిది కాదు సంఘం అంటే. స్నేహ సంబంధమైనటువంటి ఒక కూడిక కాదు సంఘం అంటే అని రెండు విషయాన్ని ఆలోచన చేసాం. మూడవదిగా మానవ సంబంధమైన ఆలోచన కాదు సంఘం అంటే. మనం అనుకున్నట్టుగా ఈ సంఘాన్ని నేను స్థాపించాను, ఈ సంవత్సరంలో స్థాపించాను, ఈ డేట్లో స్థాపించాను, దీని కొరకు నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, దీని కొరకు ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చాను, దీని కొరకు నా కుటుంబం ఎంత కష్టపడింది, దీని కొరకు వారింత డొనేషన్ ఇచ్చారు, దీని కొరకు వీరింత డొనేషన్ ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ వారికి నచ్చినట్లుగా వారి యొక్క ఆలోచనకి తగినట్లుగా మాట్లాడుకునేటువంటిది కాదు సంఘం అంటే. ఎందుకనినా సంఘము యేసుక్రీస్తు ప్రభువును చేసినటువంటి నిత్య సంకల్పము. ఇది నిత్య సంకల్పమే కానీ మానవుల యొక్క ఆలోచన ప్రకారం జరిగింది కాదు. మానవుల ఆలోచన ప్రకారం జరిగితే అది దేవుని సంబంధమైనది కాదండి. ఎందుకు అని మనం ఆలోచన చేసిన సంఘము అనేది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు స్థాపించాలి అని అనుకుని
ప్రణాళిక చేసినటువంటిది. అది సంఘము. కొద్దిమంది మనుషులు కూర్చొని మనం ఇలా కట్టుకుందాం, ఇలా కట్టుకుందాం, ఈ విధంగా కట్టుకుందాం, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఆలోచన చేసి జరిగించేటువంటిది సంఘము కాదు అని 3వ పాయింట్కి మనం ఆలోచన చేసాం. 4వ పాయింట్గా సంఘం అంటే ఒక దైవికమైనటువంటి సర్దుబాటు కాదు అని 4వ పాయింట్ ఆలోచన చేసాం. దైవికమైన సర్దుబాటు అంటే ఏదైతే ఏముంది, ఏ సంఘం అయితే ఏముంది, ఏ దేవుడైతే ఏముంది, ఎక్కడ ఆరాధన అయితే ఏముంది, ఏ సహవాసం అయితే ఏముంది, ఎవరి చర్చ అయితే ఏముంది, మనం ఈ ఊరికి వెళ్ళాం, ఇక్కడ ఫ్రీగా ఉంది, అక్కడ ప్రార్థన చేసుకొని వస్తాం. ఇంకొక ఊరికి వెళ్ళాం, ఇంకొక దగ్గర ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాం. ఉద్యోగ నిమిత్తం ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఏదో ఒకటి కనిపించింది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాం. వ్యాపార నిమిత్తం వెళ్ళాం, అక్కడ ఏదో ఒకటి కనిపించింది, అక్కడ ప్రార్థన చేసుకొని వస్తాం. ఇలా ఆలోచన చేసి దైవికమైనటువంటి సర్దుబాటు కల్పించుకునేది కాదు సంఘం అంటే. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఒక శక్తి ఒక్కరే ఉంటారు. మనం కనిపించే ప్రతి చోట లేదా ప్రతి బిల్డింగ్లో దేవుడు ఉంటాడని మనం ఆలోచన చేయకూడదు. పేరును బట్టి ఇదైతే ఏముంది, అదైతే ఏముంది అని ఆలోచన చేయకూడదు. అలా సర్దుబాటు చేసుకొని చేసేటువంటిది కాదు సంఘం అంటే అనే విషయాన్ని ఆలోచన చేశాం. 5వదిగా సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఈ రోజులో చూస్తే భారతదేశంలోని వేల సంఘాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల్లోనే వచ్చేమో, మనకైతే తెలియదు. కానీ ఇన్ని పేర్లతో ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి. అది కాదు సంఘం అంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పెట్టుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు, నాకు నచ్చినట్టుగా నేను, మరొకరికి నచ్చినట్టుగా మరొకరు, ఇంకొకరికి నచ్చినట్టుగా ఇంకొకరు, వారి వారి వ్యక్తిగత జీవితాలను బట్టి, తెగలను బట్టి, అనేక మంది వారి యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్క సంఘం అని పేరు పెట్టేసుకొని అలా చేసేది కాదు సంఘం అంటే. ఎందుకంటే సంఘం అంటే ఒక్కటే. ఆ యొక్క విషయాన్ని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4లో తెలియజేయడం జరిగింది. శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, అన్నీ ఒకటే. 2 అనేది లేదు. కాబట్టి మనము ఆలోచన చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసుకొని జరిగించేటువంటి దానిని సంఘము అని అనరు. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారం కాదు, అది మనుషుల యొక్క ఆలోచన. కాబట్టి మనుషుల యొక్క ఆలోచనని దేవునికి జతపరచకూడదు, దేవునికి ఆపాదించకూడదు, దేవునికి దానిని అప్లై చేయకూడదు. కాబట్టి సంఘం అంటే ఒక డినామినేషన్ కూడా కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘం అంటే ఏంటి అని అక్షరార్థంగా మనం ఆలోచన చేసాం. అక్షరార్థంగా ఆలోచన చేసింది ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అసలు ఈ సంఘం అనేటువంటి పదము ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఏ రీతిగా గ్రీక్ నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది, ఆ యొక్క పదము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉపయోగించబడింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. అది ఏంటంటే నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. సంఘం అనేటువంటి పదము గ్రీక్లో ఎక్లీషియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఏక్ ప్లస్ కాలియో, అది ఇంగ్లీష్లో అవుట్ కాల్ అనేటువంటి తర్జుమా అన్నమాట. దాన్ని తెలుగులోకి సంఘం అని తర్జుమా చేశారు. ఇది పోయిన వారం చెప్పుకున్నాం కాబట్టి నేను దీని గురించి మీకు ఎక్కువగా చెప్పట్లేదు. ఇది సంఘం అనేది. ఆ తర్వాత రెండవది దీనికంటే కొంచెం పెద్దది, ఎక్కువ మంది కూడుకుంటూ గ్యాదర్ అయ్యేటువంటి దానిని పరిశుద్ధ గ్రంథంలో గ్రీక్లో సునగోగ్ అనేసి అన్నారని, అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి టుగెదర్ ప్లస్ టు లీడ్ టుగెదర్ అనే రీతిగా తర్జుమా చేశారని. దాని యొక్క అర్థం ఏంటంటే తెలుగులో మనం చదివితే కలిసి నడిపించుట, సభ చేయుట, కలిసి నడుచుట అనేటువంటి అర్థంతో వస్తుంది. ఇది యాకోబు 2:2లో ఉంటుంది. అంటే ఆ యొక్క సంఘము అది పెద్దదని చూపించడానికి వాడబడేటువంటి ఆ యొక్క పదం సునగోగ అన్నమాట. ఆ తర్వాత మూడవది ఇంకా ఎక్కువ పెద్దది, అంటే ఒక పెద్ద సమాజము. మనం పల్లెల్లో చిన్న సంఘాలు చూస్తాం, వాటిని ఎక్లీషియా అనొచ్చు. కొంచెం సిటీలలో ఇంకొంచెం పెద్దవి చూస్తాం, కూడుకున్నటువంటి దాన్ని బట్టి సునగోగ అంటారు. ఇంకా దేశంలో కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని వేల మంది కలిసి
ఆరాధన చేసేటువంటి స్థలం కావచ్చు, ఒక పెద్ద మీటింగ్ కావచ్చు. అలాంటి దాన్ని బైబిల్లో ఎలా తర్జుమా చేశారంటే, గ్రీక్లో పెనాగిరిస్ అనేటువంటి పదం వాడబడింది. దాని ఇంగ్లీష్లో ఆల్ ప్లస్ టుగెదర్ ఏ మాస్ మీటింగ్ అనేటువంటి అర్థంతో తర్జుమా చేశారు. దాని తెలుగులో అందరూ కలిసి నడుచుట, మహోత్సవము, చాలా పెద్దదని అర్థం, మామూలు ఉత్సవం కాదు, మహోత్సవం అనేటువంటి అర్థంతో అక్కడ వాడబడింది. హెబ్రీ 12:23 మనం చూసుకుంటే ఆ విషయం ఉంటుంది. ఈ విధంగా కింగ్ జేమ్స్ వెర్షన్ వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో సంఘం అనేటువంటి పదాన్ని ఈ యొక్క 3 పదాలుగా అక్కడ కూడుకున్నటువంటి యొక్క సందర్భాన్ని బట్టి, కూడుకున్నటువంటి జనసంఖ్యని బట్టి 3 రకాలుగా దాన్ని తర్జుమా చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత మరొక విషయం ఆలోచన చేసామంటే, సంఘము అంటే సాధారణ భావం ఉంది, ప్రత్యేకమైనటువంటి భావం ఉంది. ప్రతి దాన్ని మనము సంఘమునకి ఆపాదించేటప్పుడు సాధారణ భావంతో మనం చూడకూడదు, ప్రత్యేకమైనటువంటి భావంతో మనం చూడాలని ఆలోచన చేసాం. అది ఏంటి, ఎలాగంటే, ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో అనేక డినామినేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కటి ఉంది. ఆ యొక్క డినామినేషన్కి ఆ పేరు ఎలా వచ్చింది అని మనం వెనక్కి వెళ్తే, దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు మీద వచ్చింది ఆ యొక్క సంఘం. దాన్ని తీసుకొచ్చి మనము ఇది దేవునికి సంబంధించిన సంఘము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది దేవుని సంఘము కాదు, ఆయన స్థాపిస్తానని చెప్పిన సంఘం కాదు, క్రీస్తు ప్రభువుల యొక్క సంఘం కూడా కాదు. అది సాధారణమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి సంఘము. దీన్ని ప్రత్యేకమైనటువంటి భావం అని అర్థం వచ్చేలాగా ఎలాగంటే, ఆ యొక్క సంఘానికి ముందు క్రీస్తు అని చేరిస్తే ప్రత్యేకమైనటువంటి భావనతో కూడుకున్నటువంటి సంఘం అవుతుంది. మనకు కంటికి కనిపించే అన్ని సాధారణమైనటువంటి సంఘాలు, అవన్నీ దేవుడు ఆయన స్థాపిస్తానని చెప్పినటువంటి సంఘం కాదు, క్రీస్తు ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలు కాదు. అవన్నీ సాధారణమైనటువంటి సంఘాలు, సాధారణ భావంతో కూడుకున్నటువంటివి. కానీ వాటికి ముందు ఏదైనా కానివ్వండి, క్రీస్తు సంఘము అని మనం ఎప్పుడైతే అంటామో అది ప్రత్యేకమైనటువంటిది, అది ప్రభు ద్వారా స్థాపించబడింది, క్రీస్తు ప్రభువు స్వరక్తమిచ్చి కొనుక్కున్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేసాం. సంఘం అంటే నిర్వచనం ఏందో కూడా మనం ఆలోచన చేసాం. సంఘం అని దేన్ని పిలుస్తారు అంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి పిలువబడిన వారి యొక్క సమూహాన్ని సంఘము అంటారు. అంటే లోకములో నుంచి ప్రభు దగ్గరికి పిలువబడినటువంటి యొక్క సమూహాన్ని సంఘము అంటారు. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం, కొన్ని నిర్వచనాలు చూసాం, లేఖనాలలో ఉన్నటువంటి ఆ లేఖనాలు చూపిస్తూ కూడా నేను మీకు తెలియజేశాను. ఉదాహరణకి, పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధంగా ఉన్నట్టుకు పిలువబడిన వారి సమూహమే సంఘం అన్నాం అనుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:2 ఉంటుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇలా పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఆ యొక్క నిర్వచనాలు కూడా మనం ఆలోచన చేసాం. గడిచిన వారంలో మనం ఆలోచన చేసినటువంటి విషయాలు ఇవి. ఈ సమయమందు సంఘము అనగా దాని యొక్క ఉపయోగం ఏంటి అని తెలుసుకొని సంఘంలోనికి వెళ్దాం. మనకు ఆ సంఘము అంటే ఏంటో తెలియాలంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, వీటిని కూర్చున్నటువంటి పూర్తి అవగాహన మనకు కలిగితేనే ఆ తరువాత అసలైనది ఏంటి అనేటువంటి విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మనము మొదటగా సంఘము దాని యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించేద్దాం. ఎందుకంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు మనం ఆలోచించినట్లుగా అనేక డినామినేషన్స్ కనిపిస్తాయి. కనిపించిన ప్రతిదీ ప్రభువారి సంఘం కాదు, అది మనకు తెలుసు. అయితే చూసేవాళ్ళు సంఘము అది అని అంటారు. దాని యొక్క ఉపయోగం ఏమై ఉంది అని పైనుంచి చూసి ఒక ఆలోచన చేస్తారు, ఒక నిర్ధారణకు వస్తారు. అంటే వారికి కనిపించే దాన్ని బట్టి మాత్రమే నిర్ధారణకు వస్తారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్తారు, ప్రార్థన అంటారు, కూర్చుంటారు, అరుచుకుంటారు, చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, గందరగోళంగా మాట్లాడతారు, ఏవేవో జరిగిస్తారు, ఆరాధన అంటారు, స్తుతి అంటారు, మహిమ అంటారు, అరస్తారు, వీరరవండి అంటారు, ఏదేదో చేస్తారు.
హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ఆరాధన చేద్దాం చెప్పండి, గంటల తరబడి స్తోత్రాలు చెప్పండి, గంటల తరబడి హల్లెలూయా చెప్పండి, గంటల తరబడి స్తుతులు చెప్పండి, ఇవన్నీ అంటూ ఉంటారు. ఇదన్నీ కలిపితే సంగమా? ఇదేనా దాంట్లో ఉపయోగం? అవి అయిపోయిన తర్వాత అందరూ లేదా వండుకున్నది తెచ్చుకొని తినేసి బయలుదేరి ఒకరికొకరు బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్తారు. మీ సహవాసం వేరంటారు, మా సహవాసం వేరంటారు, మీ సంఘం వేరంటారు, మా సంఘం వేరంటారు. ఇదే సంఘము? ఇదే దానివల్ల ఉపయోగము? కానే కాదండి. అందుకే మనము సంఘము అనే దాని యొక్క ఉపయోగం ఏంటో మనం తెలుసుకుంటే సంఘం అంటే ఏంటో తెలుసుకోవచ్చు అనే దాని కొరకై మీకు నేను ముందుగా ఈ విషయం తెలియజేస్తూ ఉంటున్నా. మనం సంఘము ఒక ప్రాంతం అనుకోండి, ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో క్రీస్తు ప్రభువు ద్వారా లేదా క్రీస్తు ప్రభువులోనికి లోకములో నుంచి పిలువబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే నేను ఈ యొక్క లోకంలో జీవించేటువంటి జీవితము ఇది కరెక్ట్ కాదు, ఇది లేఖనానుసారం కాదు, నేను ఈ రీతిగా జీవించకూడదు, నా జీవితం పాడైపోయింది, నేను వ్యర్థంగా గడిపేస్తున్నాను, ఇది కాదు నేను కోరుకున్నది, నా దేవుడు కోరుకున్నది ఇది కాదు అని ఆలోచన చేసి పరలోకమున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరిగి దేవునికి భయపడి వారి యొక్క మనసు మార్చుకొని వాక్యాన్ని విని ఆ తర్వాత రక్షణ పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో, ఎలా రక్షణ పొందుకున్నవారు అంటే అది కూడా లేఖనానుసారంగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని మనం గ్రంథంలో ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇది ఆ రీతిగా లేఖనానుసారంగా ఎవరైతే రక్షణలోనికి వస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా రక్షణలోనికి వస్తారో అలాంటి వారందరి యొక్క సమూహమే స్థానిక సంఘము. అలాంటి వారందరూ కలుసుకోవడానికి ఉపయోగపడేదే స్థానిక సంఘము. అర్థమైంది నేను చెప్పింది? నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. మనం బయట చూస్తున్న ప్రతిదీ క్రీస్తు ప్రభు సంఘము కాదు, ఆయన స్థాపిస్తానని చెప్పినటువంటి సంఘము కాదు, ఖచ్చితంగా కాదు. ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ పొందుకొని వాక్యానుసారముగా ఆరాధన చేస్తూ వాక్యానుసారముగా ఎదగడానికి ఉపయోగపడుతుందో అదే స్థానిక సంఘము అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సంఘము ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబము, ఒక మనిషి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఆత్మీయముగా ఎదగడానికి ఆ సంఘము దోహదపడుతుందా? ఒక వ్యక్తిని మార్చి దేవునిలో వర్ధిల్లడానికి అది ఉపయోగపడుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవునిలో ఎదగడానికి ఉపయోగపడుతుంది, వాక్యములో ఎదగడానికి ఉపయోగపడుతుంది, మనిషి మారి నిజమైన మనిషిగా క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడేదైతే అది క్రీస్తు ప్రభు సంఘము. మనం ఈనాడు ఈ యొక్క లోకంలో చూస్తూ ఉన్నటువంటి అనేక సంఘాలు ఉన్న నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు అందరికీ తెలుసు, మనం నిద్ర లేచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎన్నో సంఘాలు చూస్తాం. అవన్నీ ఒక వ్యక్తి దేవునిలోనికి రావడానికి, లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి రావడానికి అవన్నీ ఉపయోగపడుతున్నాయా? వాక్యానుసారముగా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయా? ఆత్మీయముగా స్థిరపరచబడడానికి ఉపయోగపడుతున్నాయా? దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళడానికి అవి ఉపయోగపడుతున్నాయా అనే విషయం మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా లేవండి. చాలా సంఘాల్లో, అనేక సంఘాలు ఈనాడు మనం చూస్తే ప్రేమైనటువంటి సహోదరులారా, అనేక సంఘాలు, ఒక సంఘం కాదు, అనేక సంఘాలు, మనకు తెలిసినటువంటి అనేక సంఘాలు చూస్తే సంఖ్యను పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. వీరందరూ మావారని చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగా స్థిరపరచడానికి ఉపయోగపడుతున్నాయి. జనాల్ని మోసం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సాతానికి వారిని బంధించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. పాడైపోవడానికి ఉపయోగపడుతున్నాయి.
రక్షణ అనేది తెలియకుండానే మీరు రక్షింపబడ్డారని చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. మేము అనేక అద్భుతాలు చేస్తామని చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. మేము అనేక స్వస్థతలు చేస్తామని చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. మా ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరిగింది, మీరు కూడా రండి, ఈ మేలు మీకు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తాయి అంటే ఖచ్చితంగా నడిపించవండి. అప్పుడు ప్రభువు వారు అలాంటి వారిని చూసి ఏమంటాడంటే, మీరెవరో నాకు తెలియదు, నా నుంచి పోండి అంటారు. వారందరూ అంటారు, ప్రభువా ప్రభువా, మేము నీ నామను అద్భుతాలు చేయలేదా, మీ నామను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామను సూచక్రియలు చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడు ఒకటే మాట ప్రభువారు. ఎందుకంటే వారు దేవుని యొక్క సంఘముగా లేరు. దేవుడు చెప్పినట్టు లేఖనానుసారముగా ఆరాధన లేదు. దేవుడు ఏదైతే బోధించాడో దాన్ని వాళ్ళు జరిగించట్లేదు. లేఖనానుసారమైన వాక్యము లేదు, లేఖనానుసారమైన జీవితము లేదు, లేఖనానుసారమైనటువంటి ఆరాధన లేదు, లేఖనానుసారంగా రక్షణలోకి పొందుకున్నటువంటి సమూహము లేదు. అంటే పిలువబడ్డవారు లేరు. ఇవేవి లేకుండా సంఘం ఎట్ట అవుతుంది? అక్కడి వరకు ఉపయోగం ఎలా కలుగుతుంది? కలగదండి. ఖచ్చితంగా కలదు. గ్రంథంలో అనేక సంఘాలు ఉన్నాయి. మనం మామూలుగా చూస్తే 1 కొరింథీ 1:1-2 సంఘం ఉంది. అపోస్తల కార్యాలు 8:1 సంఘం ఉంది. ఈ సంఘాలన్నీ క్రీస్తు ప్రభు సంఘాలు. వీటి ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయముగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఒక వ్యక్తి లేఖనానుసారముగా జీవించడానికి ఉపయోగపడుతున్నాయి. అనేక ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవి సంఘాలు. ఆ రీతిగా లేనివన్నీ సంఘాలు కాదు. మరొక నిర్వచనం అనుకోండి సంఘంను గురించి. ఇంకోటి మనం ఆలోచన చేస్తే, సంఘం అంటే ఎలా ఉండాలంటే, సంఘములో సంఘ పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, సంఘ సభ్యులు ఉండాలి, సంఘంలో సువార్త పనిచేసే సువార్థికుడు ఉండాలి. వీళ్ళందరూ కలిసి ఉంటే సంఘము అంటారు. ఇదే 1వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము. జనరల్గా ఈ లోకంలో మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అనేక డినామినేషన్స్ చూస్తే, ఈ డినామినేషన్లో లేఖనానుసారమైనటువంటి పెద్దలు ఉండరు, పరిచారకులు ఉండరు, సువార్త పనిచేసేటువంటి సువార్థికులు ఉండరు. సంఘము ఉంటుంది అంటే మనుషులు ఉంటారు. ఈ మనుషులందరూ ఏం చేస్తారంటే, వారికి నచ్చిన వారిని కావచ్చు, వారి బంధువులు కావచ్చు, డబ్బున్నటువంటి వ్యక్తులను కావచ్చు, వారి యొక్క సంఘానికి సపోర్ట్ చేసేటువంటి మనుషులు కావచ్చు, ఇలాంటి వారందరినీ సంఘ పెద్దలు అనేటువంటి పోస్టులకి ఇచ్చేస్తారు. లేఖనానుసారంగా ఇవ్వరండి. లేఖనానుసారంగా సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు లేఖనానుసారమైనటువంటి పెద్దలు కాదు. వారెవరంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాస్టర్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని, వారి బంధువుల్ని, అలాంటి వారిని సంఘ పెద్దలను పెట్టేస్తారు. పరిచారకులు అంటే ఇంకా వాళ్ళు నియమించినటువంటి వారు పరిచారకులు ఉంటారు. సువార్థికుడు అంటే ఆల్రెడీ ఆ యొక్క బిల్డింగ్ని ఆయనే కట్టుకున్నాడు కాబట్టి ఆయనే సువార్థికుడు. వేరొక సువార్థికుడు రాడు, వేరొక సువార్థికుడు రానివ్వరు. వేరొక సువార్థికుడు అక్కడికి వచ్చి అధికారంతో వాక్యం చెప్పడానికి కుదరదు. ఈయన గెస్ట్గా పిలుచుకొని చేసుకుంటాడు అంతే. సంఘస్థులు ఉంటారు కానీ పాపం వారికి ఏమీ తెలియదు. ఎందుకంటే నడిపించేటువంటి నాయకుడికి తెలిస్తేనే కదా సంఘంలో ఉన్న వారికి తెలుస్తుంది. నడిపించేటువంటి నాయకుడే క్రమం తప్పి అక్రమంగా నడుచుకుంటున్నాడు. నడిపించేటువంటి ఆ యొక్క సువార్థికుడే లేఖనానుసారంగా కాకుండా అతని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉంటుంది? సంఘ సభ్యులు ఎలా ఉంటారు? ఇలాగే ఉంటారు. ఎలాంటి మార్పు లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రీతిగా వారికి నచ్చిన వారిని పెద్దలుగా పెట్టుకొని, వారికి నచ్చిన వారిని పరిచారకులుగా పెట్టుకొని, వారికి నచ్చిన వారిని సువార్థకులుగా పెట్టేసుకొని ఈ రీతిగా జరిగించేది సంఘము కాదు. దానివలన సంఘ సభ్యులకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఎలాంటి ఉపయోగము లేదు. లేఖనానుసారంగా అంటే మనం ఎలా ఆలోచించాలంటే, మనకందరికి తెలిసినటువంటి విషయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైనప్పుడు నేను చదువుతా చూడండి ఒకసారి. 2:42 మనకు తెలిసినటువంటి వచనమే. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి.
ఈ రీతిగా ఉండి సంఘస్థుల రక్షణలోనికి నడిపిస్తూ పొందుకున్న రక్షణని కొనసాగించుకుంటూ అభివృద్ధి పరుచుకోవడానికి ఏదైతే ఉపయోగపడుతుందో దానిని సంఘం అంటారు. వీరందరూ ఆత్మీయులు అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడాలి. అప్పుడే సంఘము దాని యొక్క ఉపయోగం అంటే ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తో ఒక వ్యవస్థతో బాగుపడడానికి మాత్రమే ఏర్పాటు చేసుకుంటే అది సంఘము కానే కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి నా సహోదరులారా. ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి విషయాల్లో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగకున్నారు. అదేవిధంగా మనం 1 కొరింథీ 1:16 చూసుకుంటే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీరు ప్రతి వాడు తన వర్ధిల్లు కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇది ఆలోచన చేయాలి మన ప్రియమైనటువంటి వారలారా. ఎందుకంటే గ్రంథం ఏం చెప్తుందంటే, చందా అనేది లేదా కానుక అనేది ఒక వ్యక్తి లేదా ఒక సువార్థికుడు, ఒక పరిచారకుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి అతనికి ఇవ్వకూడదు. అది లేఖనానుసారం కాదు. లేఖనానుసారమైనటువంటిది ఏంటంటే, వర్ధిల్లును కొలది వారు చందా పోగు చేసుకోవాలి. అది ప్రతి ఆదివారం ఆరాధనలో ఇవ్వాలి. ఈ రీతిగా ఇస్తే ఇచ్చినటువంటి వ్యక్తికి ఆశీర్వాదకరము. అలా కాకుండా ఎప్పుడు ఎవ్వరు ఇంటికి వస్తేనో, దారిలో కనిపిస్తానో, లేకపోతే ఇంకో కార్యక్రమంలో ఉంటేనో మాకు చందా ఇవ్వమని చందా పట్టారనుకోండి, అది లేఖనానుసారం కాదు. అది అక్కడ కానుకిచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తికి అది ఉపయోగకరము కాదు. ఎందుకంటే లేఖనానుసారంగా జరిగించినప్పుడు ఉపయోగకరం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉండదండి. ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అది రక్షణ అనుభవాన్ని పొందుకున్నటువంటి సంఘము కాదు. క్రీస్తు ప్రభువు వారి ద్వారా స్థాపింపబడినటువంటి సంఘము కాదు. ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘము కాదు. అలా లేని సంఘము ఒక వ్యక్తికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఎప్పటికి కూడా ఉపయోగపడదు. ఒక వ్యక్తికి ఉపయోగపడదు. నేను సువార్థికుని చెప్పుకున్నట్టు ఆ యొక్క పాస్టర్కి ఉపయోగపడదు. రెవరెండ్ అని చెప్పుకున్నటువంటి అతనికి ఉపయోగపడదు. అక్కడ వస్తున్నటువంటి ఎవ్వరికి కూడా అది ఉపయోగపడనే పడదు అనేటువంటి విషయాన్ని మనమందరము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఇప్పుడు 2 విషయాలు ఆలోచన చేసాం. 2 నిర్వచనాలు. సంఘము యొక్క ఉపయోగం ఏమి అంటే, స్థానికంగా ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలి, ఎలా ఉపయోగపడాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. ఎక్కడైతే ఈ రీతిగా జరుగుతుందో లేఖనానుసారముగా నేను చెప్పినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 కానివ్వండి, ఆ తర్వాత అపోస్తలుల కార్యాలు 2:42 కానివ్వండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాలు కానివ్వండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5-8 వచనాలు కానివ్వండి, వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే సంఘము అంటే ఏంటి, సంఘములో ఏమి జరగాలి, సంఘములో ఉన్నటువంటి వారికి అది ఎలా ఉపయోగపడాలి అనేటువంటి విషయాలు మనకు అక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. వీటి ప్రకారం ఆరాధన జరిగిస్తేనే, వీటి ప్రకారం కూడుకుంటేనే, వీటి ప్రకారం అక్కడ క్రమము తప్పకుండా జరిగిస్తేనే అది సంఘం అవుతుంది. సంఘములో ఉన్నటువంటి వారికి లేదా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారికి లేదా రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాని పక్షంలో అది ఎవ్వరిని కూడా రక్షణలోనికి నడిపించలేదు. ఎందుకంటే అది క్షేమైపోతుంది. క్షేమైపోయేది పాడైపోతుంది, నిలబడదు. మనకు కావాల్సింది అక్షయమైనది కావాలి. మన సంఘము అక్షయమైనది, క్షేమైపోయినటువంటిది కాదు. కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి సంఘంలో ఉంటారో వారు రక్షణలో ఎదగడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అది మార్గంగా ఉంటుంది.
ప్రభువారు మనకు ఎప్పుడో చెప్పేశారండి ప్రియమైనటువంటి వాళ్ళ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి దగ్గరకు రాలేరని ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మనము ఇలాంటి సంఘములో ఉంటే అది స్థానికంగా ఉన్నటువంటి వారందరికీ అది ఉపయోగకరము. సంఘంలోనికి వచ్చాడండి. సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత అతను చెడు అలవాట్లు మానుకున్నాడు. అతనికి ఉన్నటువంటి బూతులు మాట్లాడుకున్నాడు. తాగుబోతుగా ఉన్నాడు, తాగుబోతుతనం మానుకునేశాడు. లేదా వ్యభిచారం చేస్తున్నాడు, వ్యభిచారం మానేశాడు. ఇవన్నీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు. ఎందుకంటే అతను వారి మధ్య ఉంటున్నాడు కాబట్టి. అతని యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోయింది కేవలం వాక్యం ద్వారా. కేవలం క్రీస్తు ప్రభువారు అతన్ని ప్రేమించడం ద్వారా. ఇంత గొప్ప భాగ్యం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారు. చూసిన తర్వాత వారందరూ ఆశ్చర్యపోతారు అతని యొక్క మార్పును బట్టి. దీన్నే సాక్ష్యం అంటారు లోకంలో. మనకు కావాల్సిన సాక్ష్యాలు కాదు, కానీ ఆత్మ రక్షించడానికి ఒక మార్గం. అతని యొక్క పాపపు జీవితం మారిపోయిందనేటువంటి విషయం అక్కడ చుట్టుపక్కల వారందరూ చూశారనుకోండి, ఖచ్చితంగా వారు మంచి సాక్ష్యం ఇస్తారు. వారందరూ కూడా రక్షణలోనికి రావడానికి, సంఘానికి రావడానికి చాలా వరకు ఆ యొక్క కార్యక్రమం, ఆ యొక్క మార్పు దోహదపడుతుంది. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ సంఘము ద్వారా జరిగేటువంటి ఉపయోగము. ఒక వ్యక్తికి ఆ సంఘము ద్వారా జరిగేటువంటి ఉపయోగం. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సంఘం అవుతుంది. కానీ ఏదో వచ్చాం, వెళ్ళాం, మాట వరుస కావచ్చు, లేదా ఆదివారం రావాలి కాబట్టి కావచ్చు, లేదా ఫ్రీ టైం ఉంది కాబట్టి కావచ్చు, ఏదో మొక్కుకున్నాం కాబట్టి కావచ్చు అని ఇలాంటి ఆలోచనలతో వచ్చేది ఎప్పటికీ ఎవరికి ఉపయోగకరంగా ఉండదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులరా, ఇప్పుడు సంఘం యొక్క ఉపయోగాన్ని మనం ఆలోచన చేసాం. ఈ సమయమందు సంఘం యొక్క మూల భావన ఏంటి అనే విషయాన్ని మనం గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. నేను కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తాను. తర్వాత నేను వాక్యానికి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వచనం చదువుతాను చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 చదువుతాను చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మరొక వచనం, కొన్ని వచనాలు చదువుతాం చూడండి. ఆ తర్వాత మనం వాటి గురించి ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగునుగాక. చాలండి, పైన ఉన్నటువంటి వచనం గుర్తు చేసుకోండి. మరొక వచనం నేను చెప్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయనది. అదేవిధంగా ఫిలిప్పీ 1:1 చూసుకున్నా, కొలసలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నా. వీటన్నింటిలలో ఇప్పుడు చెప్పబడినటువంటి దాదాపుగా 5-6 రెఫరెన్స్లలో అన్నిటినీ మనం చూస్తే అన్ని వచనాల్లో కామన్గా మనకు ఒక పదం అక్కడ కనిపిస్తుంది. కామన్ వర్డ్ ఒకటి అక్కడ ఉపయోగించడం జరిగింది. ఏంటి అది మనం ఆలోచన చేస్తే దేవుని సంగమునకు అనేటువంటి పదము.
కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమునకు, కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమునకు, రోమా పట్టణంలో ఉన్న దేవుని సంఘమునకు, తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, ఇలా చెప్పబడినటువంటి ప్రతి వచనంలో ఆ యొక్క పదము అనేది ఉపయోగించడం జరిగింది. నా ప్రియమైనటువంటి వారలారా, మీరు కరెక్ట్గా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే సంఘం యొక్క మూల భావన గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ యొక్క విషయాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. వీటన్నిటిలో దేవుని సంఘానికి అనగా అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి లేదా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి యొక్క సమూహము. ఎఫ్సి 1:1 చూస్తే ఈ ఎఫ్సిలో ఉన్న పరిశుద్ధులను యేసుక్రీస్తునందు విశ్వాసమైనటువంటి వారికి, రోమా 1:2లో రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికి, ఫిలిప్పీ 1:1లో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందుల సకల పరిశుద్ధులకు, కొలస్సీ 1:1లో కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అందరికీ, పరిశుద్ధపరచబడిన వారి యొక్క సమూహమునకు. ఈ యొక్క అన్ని వచనాల్లో చూస్తే ఈ యొక్క పదాలే వాడడం జరిగింది. దేవుని సంఘమునకు అనగా పిలువబడినటువంటి వారికి. వీటన్నిటిని బట్టి మనం ఆలోచించేసింది ఏంటంటే అది పరిశుద్ధుల సహవాసము. ఎవరి సహవాసము? పరిశుద్ధుల యొక్క సహవాసము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కామన్గా ఆలోచించేయాలి. నా ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధుల సహవాసము అంటే ఎందుకు పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి? అసలు పరిశుద్ధుల సహవాసం అని ఎందుకు అక్కడ ఉపయోగించబడింది అని మనం ఆలోచన చేస్తే, లోకములో ఒక వ్యక్తి లేదా కొద్దిమంది వ్యక్తులు బ్రతికేటప్పుడు వారు పరిశుద్ధులు కాదు, లోకస్తులు, లేదా ఇంకా కరెక్ట్గా మనకు అర్థమయ్యేలా చెప్పంటే అన్యులు. లోకంలో బ్రతికేటువంటి వారందరూ అన్యులండి. అన్యులుగా ఉన్నటువంటి వారందరూ పరిశుద్ధులు కాదు. ఒక అన్యజనంగా ఉన్నటువంటి మనుషులు ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారై వారు జీవిస్తున్నటువంటి జీవితం కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి అలవాట్లు కావచ్చు, వారి యొక్క పద్ధతులు కావచ్చు, వారి యొక్క జీవన విధానము కావచ్చు, వారి యొక్క ఉద్యోగ వ్యాపారము, ధన సంపాదన అటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ విషయాల్లో వారు తప్పు చేస్తున్నారనే భావన కలిగినప్పుడు, నేను చేస్తున్నది కరెక్ట్ కాదని వారి మనసుకు అనిపించినప్పుడు, లేదా వాక్యము వారిని గద్దించినప్పుడు వారు ఆలోచన చేస్తారండి. ఏం ఆలోచన చేస్తారు? నేను చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది లేఖనానుసారం కాదు, దేవుడు చెప్పేది ఇది కాదు అని ఆలోచన చేసి వారి యొక్క మనస్సును మార్చుకోవాలి అంటే వారి యొక్క వ్యక్తిగత అలవాట్లను పూర్తిగా మార్చుకుంటారు. నా ప్రియమైనటువంటి వారలారా, వారి యొక్క వ్యక్తిగతపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్న తర్వాత దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు వాక్యం విన్నారు, నొచ్చుకున్నారు, విని దానివలన విశ్వాసం కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి వారు రక్షణ అనుభవంలోనికి రావాలని బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభువారిని ఒప్పుకొని, అలా ఒప్పుకొని రక్షణ పొందుకున్నటువంటి వారందరూ అక్కడికి రక్షణ పొందుకొని ఆపేయడమేనా? అయిపోయిందా? వారు రక్షింపబడిపోయారా? వారికి దేవుని రాజ్యం వారు స్వతంత్రించుకున్నారా అంటే అది ఫుల్ స్టాప్ కాదండి, అది ప్రారంభం. ఒక వ్యక్తి దేవునిలోనికి రావడానికి అది ఒక మార్గం, బాప్తిస్మం. ఆ తరువాత అలాంటి వ్యక్తి లేదా అలాంటి వ్యక్తులందరూ ఒక ప్రాంతంలో ఉండి కలుసుకొని
కూడుకునేటువంటి ఆ యొక్క సమూహమే పరిశుద్ధుల సమూహము, అదే సంఘము. కొద్దిమందిగా కూడుకుంటే చిన్న సంఘం అంటారు, ఎక్కువ మందిగా కూడుకుంటే పెద్ద సంఘం అంటారు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంకా మహాసభ కావచ్చు. మనం ఆలోచన చేసినట్లుగా నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏది ఏమైనప్పటికీ అది ప్రభువు వారి యొక్క సంఘము, పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధుల సహవాసము, రక్షింపబడినటువంటి వారందరూ కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సంఘము, క్రీస్తు ప్రభువునందు విశ్వాసులైనటువంటి వారందరూ కూడుకున్నటువంటి సంఘము, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారి అందరి యొక్క సంఘము. ఇదే పరిశుద్ధుల సహవాసము. ఈ యొక్క సహవాసమునే సంఘము అని పిలవడం జరిగింది. ఈ యొక్క సంఘమును కూర్చున్నటువంటి ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఎందుకంటే మనం అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసాం, మనకు తెలుసు. దాన్ని నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి అండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకొనెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు గ్రంథాన్ని పరిశీలిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను చదివేటప్పుడు మీరు కూడా రెఫరెన్స్ తీసి చదవండి. ఎందుకంటే నేను ఇక్కడ చదివేటువంటి వచనము లేఖనంలో ఉందా లేదా, పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా పరిశీలన చేయాలి. నేను చెప్పే ప్రతి మాట గ్రంథానికి సంబంధించి మాట్లాడుతున్నానా లేదా బయట నుంచి మాట్లాడుతున్న విషయాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు కొలమానము గ్రంథమే. ఎందుకంటే ఇది ఒక నిబంధన మనకు. కాబట్టి మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 4వ వచనంలో చూస్తే, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఆయన యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేని చొప్పున? దేవుని యొక్క దయా సంకల్పము చొప్పున. ఆ యొక్క సంకల్పమే ప్రణాళిక, ఆ యొక్క ప్రణాళికే ప్లానం. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడము. ఏంటండి? మన రక్షకునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కుమారులుగా చేయడము. ఎలా చేస్తారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనకు కుమారులుగా? దేవుడు చేసుకోలేడంటే చేసుకుంటాడు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఇలా కుమారులు చేసుకోలేడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, చేసుకుంటాడు. కానీ దానికి ఒక ప్రణాళిక ఉంది. అది ప్రభువు ద్వారా జరిగించాలనుకున్నాడు, క్రీస్తు ప్రభు ద్వారా జరిగించాలనుకున్నాడు. కాబట్టి మనలందరినీ ముందుగా ఆయన కోసం నిర్ణయించుకొని ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమ చేత ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పరచుకొని ఆయన యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు మన ద్వారా చెల్లించాలని మనం ఆయన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిష్కలంకులుగా మనం ఉండాలని ఆలోచన ఎప్పుడో జరిగిపోయింది. అదే దేవుని ప్రణాళిక. తర్వాత చూడండి, కంటిన్యూషన్గా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇదండి, ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధాలకు క్షమాపణ. మనకు విమోచన కావాలి, మన అపరాధాలకు క్షమాపణ కావాలి. అలా జరగాలంటే క్రీస్తు ప్రభు ద్వారా జరగాలి. అది క్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. ఆ యొక్క క్రీస్తు ప్రభువుతో జతపరచబడేటువంటి కార్యక్రమము
మన యొక్క పాత జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువులోనికి వచ్చేటువంటి కార్యక్రమము. అలా క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత సమూహముగా కూడుకున్నటువంటి పరిశుద్ధుల సహవాసము, ఇదే సంఘము. ఇదే సంఘము యొక్క మూల భావన. మనం చదువుకున్నటువంటి అన్ని వచనాల్లో 5 వచనాల్లో కూడా దీని గురించే ఉంది. ఈ యొక్క విషయం మీకు అర్థమవడం కోసం, సంఘం యొక్క మూల భావన ఏంటి అనేటువంటి విషయం అర్థం అవడం కోసం ఈ యొక్క 5 రెఫరెన్స్లు మీకు చూపించడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఇది సంఘము యొక్క మూల భావన. ఇప్పుడు ఈ యొక్క సంఘము అనేది ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ సంకల్పించారు, ఎవరు సంకల్పించారు, ఎప్పుడు సంకల్పించారు అనేటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. అయితే మనకు సమయం అయింది కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి సంఘము, దాని ఉపయోగము, సంఘం అనగా దాని మూలభావన 2 నిమిషాలు మాట్లాడుకొని మనం ముగించుకుందాం. రేపటి వారాన సంఘంలోనికి మనం వెళ్దాం. సంఘాన్ని ఎవరు సంకల్పించారు, సంఘాన్ని ఎప్పుడు సంకల్పించారు, సంఘం ఎక్కడ సంకల్పించారు, ఆ యొక్క సంకల్పం ఏంటి, ఎందుకు జరిగింది ఆ యొక్క సంకల్పం, దేనికోసం జరిగింది ఆ యొక్క సంకల్పం అనేటువంటి విషయాల్ని మనం తర్వాత ఆలోచించేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘము అంటే ఒక ప్రాంతంలో రక్షింపబడిన వారందరూ కలుసుకొని దేవుని పనిని చేస్తూ ఆయనను ఆరాధిస్తూ వారికి వారుగా వాక్యానుసారముగా పరిపాలించుకున్నటువంటి సమూహాన్నే స్థానిక సంఘము అంటారనే విషయం మనం ఆలోచన చేసాం. ఈ యొక్క సంఘములో లేఖనానుసారంగా సంఘ పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, వారు సేవ చేస్తూ ఉండాలి, సువార్థికుని పని చేస్తూ ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వారందరూ అనగా సభ్యులు వారి యొక్క పోషణ నిమిత్తము వారి పనులు వారు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా లేఖనానుసారముగా ఆ యొక్క సంఘములో కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అప్పుడే దాన్ని సంఘము అంటారు, సమూహము అంటారు. ఇందులో లేఖనానుసారంగా అంటే ఆరాధన జరగాలి, లేఖనానుసారమైనటువంటి ఆరాధన జరగాలి. అది లేఖనానుసారంగా అంటే మనము ప్రార్థన, పాటలు పాడడము, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవడము లేదా వినడము, తరువాత అపోస్తలుల యొక్క బోధ అయిన తర్వాత క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శరీరము రక్తముల్ని మనం గుర్తు చేసుకుంటూ బలలో పాలుపంపులు పొందడము, ఆ తరువాత కానుకలు సమర్పించడము, ఆ తరువాత సహవాసముగా మాట్లాడుకొని చివరి ప్రార్థన చేసుకుని ముగించడము. ఇది లేఖనానుసారమైనటువంటి ఆరాధన. ఈ విధంగా ఆ యొక్క సంఘములో లేఖనానుసారంగా ఆరాధన కార్యక్రమం జరగాలి. ఇలా జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ అందులో ఎవరైతే పాల్పంపులు పొందుకుంటున్నారో వారందరికీ దాని ద్వారా ఉపయోగం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు రక్షణలో ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా ఎదగడమే ఉపయోగము, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే ఉపయోగము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసాం. సంఘం యొక్క మూల భావనని మనం ఇప్పటి వరకు దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుల యొక్క సమూహమే సంఘము. పరిశుద్ధపరచబడిన వారందరూ కూడుకొని ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడమే సంఘం అంటారు. ఈ యొక్క విషయాలు మనం ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఎవరైతే ఈ రీతిగా పరిశుద్ధుల సమూహంగా కూడుకుంటారో వారిని క్రైస్తవులు అంటారు. అపోస్తలుల కార్యాలు 11:26లో ఉంది. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధులుగా కూడుకున్నటువంటి సమూహం ఉందో ఆ యొక్క సమూహాన్ని క్రైస్తవులు అని అంటారు. ఈ యొక్క సంఘము
కట్టబడింది మనకు తెలుసు, మత్తయి సువార్త 16:18. మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడుదునని ప్రభువారు అక్కడ మాట్లాడడం జరిగింది. ఎఫెసీ 5:23-30 వరకు చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు ఈ యొక్క ప్రభు సంఘానికి క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు. ఈ యొక్క సంఘము కలంకమైన కానివ్వండి, ముడతైన కానివ్వండి, అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినటువంటి సంఘంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడు. ఇది మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో కూడా ఈ యొక్క విషయము వ్రాయడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క సమయాన్ని చూడలేక, ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయలేక అనేక మంది వ్యర్థంగా కాలాన్ని గడుపుతూ ఉంటున్నారు. అనేక మంది అసలు ఈ యొక్క లోకంలోనే లేకుండా ఉంటున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆశీర్వదించాడు. ఆయన యొక్క సంకల్పాన్ని మన యందు నెరవేర్చుకోవాలని ఇప్పటి వరకు కూడా మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనం ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. రేపటి వారాన మెయిన్ సబ్జెక్ట్లోనికి వెళ్తాం. సంఘము యొక్క సంకల్పము, ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అనేటువంటి విషయాల్ని మనం రేపటి వారాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ నా కొరకు ప్రార్థించండి, కుటుంబం కొరకు ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి. నేను కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన పరిచర్య కొరకు, మన ఇగ్నిట్ రేడియో ప్రోగ్రాం కొరకు, సహోదరులు జాగారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి యొక్క సంఘాల కొరకు, అందరి కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునిలో గొప్పగా ఎదగదాం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.